ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీ ఒకటి చెప్పండి అండి. 5 తలల నాగేంద్రుడు. ఓ, డిఫరెంట్గా ఉంది కదా. విషయం పాతదే. ఓకే, కొత్త విషయాల మీద కథలు మేము చెప్పలేమమ్మా. అవి మీరు చెప్పాలి. మీరు ఎలాంటి స్టోరీ చెప్పినా ఓకే రమగారు. సరే, అంతే. ఇదివరకట ఒక ఊళ్ళో కిషోర్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. ఒంటరివాడు. ఏదో కొంచెం పర్వాలా 10 రూపాయలు ఉన్నాయి వాడి దగ్గర. వాడికి దేశ విదేశాలు తిరిగేయాలని చాలా కోరిక. ఒంటరిగా ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు ఎన్నెన్నెన్నెన్నో తిరిగాడు. ఎవరిదో పడవ వెళ్తుంటే వాళ్ళ పడవకి వెళ్ళిపోయేవాడు. ఎవరిదో బండి వెళ్తుంటే ఆ బండికి వెళ్ళిపోయేవాడు. అన్ని ఊళ్ళల్లో వింతలు విడ్డూరాలు దేశ విదేశాలు తిరిగాడు. కొంతకాలానికి సొంత ఊరు తిరిగి వచ్చాడు. ఓనాడు ఆ ఊరు చివర ఏదో మర్రి చెట్టు దగ్గర ఎవరో ఒక ముసలాయన కూర్చుంటే వీడు ఉబుసిపోక ఇతను కిషోరు నడుచుకుంటూ పోయి ఆ తాత దగ్గర కూర్చున్నాడు. ఎవరో ఏమిట్రా నాయన అంటే, నేను దేశ విదేశాలు చూశాను తాత, అవి చూసా ఇది చూసా, ఆ ఊళ్ళో అది ఉంటుంది, ఈ దేశంలో ఇది ఉంటుంది, ఫలానా దేశంలో ముత్యాలు చెట్లకే కాస్తాయి, ఇటువంటివి కబుర్లు ఏవో చెప్పాడు. చెప్పేసరికి ఆయన అన్నాడు, ఇది ఇక్కడ చూడటానికి ఏముందిరా నాయన, మన లోకంలో మనం ఎన్నైనా చూస్తాం. భూమికి పైన 7 లోకాలు, భూమికి కింద 7 లోకాలు ఉన్నాయి. అధోలోకాలు చూస్తే గొప్ప, మన లోకంలో మనం చూడడానికి ఏముంది, బండి ఎక్కినా వెళ్తావు, బస్సు ఎక్కినా వెళ్తావు, ఏ సముద్రంలోనో వెళ్తావు, నడిచి వెళ్ళినా ఏదో ఒక వింత విడ్డూరం కనపడుతుంది కదా, అంతేగా లోక సహజంగా అనేసరికి వీడికి అసనిఘాతంగా తగిలింది. అది ఏమిటి, నేను చూసిన దానికి ఏమి లేదా విలువ, చూడండి ఏదో ఒకటి ఉందని చెప్తున్నాడు ఈ తాత, చూద్దాం అనుకున్నాడు. అధోలోకాలకి ఎలా వెళ్ళాలి, భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. అతల వితల తలాతల ససాతల పాతాళని ఉన్నాయి మొత్తానికి. అతలము అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాల మధ్యలో ఒక పేరు ఎగరగొట్టినట్టున్నాను నేను. మొత్తానికి 7. సరే, ఏమైంది, వాళ్ళని వెళ్ళి అడిగితే భూమికి రంధ్రాలు ఉన్నప్పుడు ఆ రంధ్రంలోంచి వెళ్తే బిలంలోకి వెళ్తే బిలంలోంచి మనం కింద లోకాల్లోకి వెళ్తామని చెప్పారు. సరే, ఏమైంది, ఈ అబ్బాయి ఏదో ఒక బిలంలో ప్రవేశిస్తుండేవాడు, అది కొంత మటుకు వెళ్ళి ఆగిపోయేది, మళ్ళీ బయటకు వచ్చేవాడు, ఇంకో బిలం చూసేవాడు. ఇట్లా వెళ్ళగా 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 కొంతకాలానికి ఒక చోట ఒక అడవిలో ఒక కుర్రాళ్ళు ఎవరో చెప్పారు, ఇది పాతాళానికి డైరెక్ట్ దారిట, ఈ అడవిలోంచి ఈ గుహలోకి వెళ్తే అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు, ఎంత దూరం వెళ్ళాలరా, ఏమో మాకేం తెలుసు, అది పాతాళానికి దారని చెప్తారు, ఇందులోకి దిగెళ్ళిన వాడు ఆ గుహలోకి వెళ్ళి ఆ గోతుల్లోకి దిగెళ్ళిపోయిన వాడు ఒక్కడు వెనక్కి రాలా, మా తాత వెళ్ళాడు, వీళ్ళ ముత్తాత వెళ్ళాడు, వాడెవడో వెళ్ళాడని అందరి పేర్లు చెప్పారు. పోయి కనుక్కున్నాడు. కనుక్కుంటే అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. చరిత్ర ఉంది. అక్కడి నుంచి కుర్రాడు ఏం చేశాడు, మన ఇక్కడ వెనకాల అడిగేవాడెవడు, ఫ్యామిలీ లేదు, వెళ్దాం, అదేదో చూడాలి, ఒక్కొక్కళ్ళకి ఆ ఎంతసేదం ఉంటుంది చూడు. వీడు వెళ్ళడం మొదలు పెట్టాడు లోపలికి. వెళ్ళగా 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 ఎక్కడికో ఏం వెళ్ళిపోతున్నాడో తెలియదు, వేడెక్కిపోవటం మొదలుపెట్టింది. కిందకి వెళ్ళే కొందికి అమిత వేడి. బాగా లోపలికి వెళ్ళేసరికల్లా ఒక వృద్ధుడుగా ఉన్న ఒక తాపసి కనపడ్డాడు. ఆ కాలుతోంది ఆ ఏరియా అంతా, మంటలు కూడా కనపడుతుంది. ఎవరా నాయనా నువ్వు అని అడిగేసరికల్లా, బాబు నా పేరు కిషోర్ అండి, నేను ఫలానా ఊరి వాస్తవ్యుణ్ణి, అధోలోకాలు చూడాలి, భూమి కింద ఉన్న లోకాలు చూడాలన్న కోరికతోటి బయలుదేరానండి అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఊరిని నీ తాలూకు ఆసక్తి బాగుందిరా, ఇలా వెళ్తే అధోలోకాలు వస్తాయి, కానీ నువ్వు వెనక్కి తిరిగి రాలేవు సుమి, పైలోకాలకి ప్రవేశం ఉండదు నీకు, వెళ్ళక్కడ ఉండిపోవటమే. అంటే వీడేమన్నాడు, పైకి వెళ్ళి నేనేం చేస్తానంటే చుట్టవా పక్కవా అమ్మ నాన్న ఆస్తా పాస్తా నాకేం లేదు, బాగుంటే అక్కడే ఉండిపోతాను, కానీ చూడాలి ఊరిని అనేసరికల్లా ఆయనకి నవ్వొచ్చింది. సరేరా మంచిది, ఇలాగే వెళ్ళిపో, అయితే ఇదిగో నా చెప్పులు వేసుకో, నీకు వేడి తెలీదు, దిగి వెళ్తూ ఉండు, నీకు ఒక్కొక్క లోకము కనపడుతుంది అన్నాడు. సరే, ఒక్కో లోకంలోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. కింద లోకానికి వెళ్ళాడు, కొంతమంది మనుషులు కనపడ్డారు, బాగుంది, అదంతా చూశాడు. మళ్ళీ ఈ పాత బిలం వైపుకి తిరిగి వచ్చి అందులోంచి మళ్ళా కిందకి నడవటం మొదలుపెట్టాడు. ఇక వెళ్ళగా 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 అన్నిటికంటే చిట్ట చివరి లోకానికి చేరాడు. అది పాతాళ లోకం. దాని నిండా పాములే, ఎంత అసహ్యంగా ఉందో. పై లోకాల్లో అక్కడక్కడ కొంతమంది మనుషులు లాంటి వాళ్ళు కనపడ్డారు. మనుషులే కాకపోయినప్పటికీ మనుషులు లాంటి వాళ్ళు సాధారణ జీవనం గడపచ్చు. అక్కడ తినచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు,
ఎవరితోటైనా సంభాషించవచ్చు. ఈ చివరి లోకంలోకి వస్తే అక్కడ తినేందుకు లేదు, తాగేందుకు లేదు. మనలాగా మామూలుగా తినేవాళ్ళు, పానం చెంబుతో మంచినీళ్ళు తాగేవాడు ఎవడూ లేడు అక్కడ. మొత్తం పాములే. విసిగిపోయాడు వీడు. ఇప్పుడు ఏం చేయాలి? పైకి కూడా వెళ్ళలేను నేను. ఎక్కడ ఉంటే అక్కడ ఉండిపోవటమే. ఇప్పుడు పై దాంట్లో ఉండదలుచుకుంటే సరిపోను. చివరి దాకా దిగేశాడు. కిందకి దిగాక పైకి ఎక్కడం కుదరదు. చెప్పాడు కదా స్వామీజీ. ఇక ఏం చెయ్యాలో తెలియలే. అయితే ఏమైంది, అక్కడే తిరగటం మొదలుపెట్టాడు. తిరుగుతుంటే ఒక బ్రహ్మాండమైన పక్షి కనపడిందట మనకి. ఎంత పెద్ద పక్షి ఒకట. ఆ పక్షిని చూసి వీడు దండం పెట్టాడు. పెట్టేసరికి ఆ పక్షి రెక్కలు అల్లారిస్తే అప్పటిదాకా ఈ మొత్తం ఈ దీంట్లో ఆ పాముల మధ్య ఉండి అన్ని విషజ్వాలలు, ఏదో వాసన, అన్నిటివి కుబుసాలు, పరమరోతగా ఉంది. కానీ ఆ గాలి తగిలేసరికి వీడికి త్రాణొచ్చినట్టుగా అమ్మయ్య అనిపించింది. వెళ్ళి ఆ పక్షి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఎవరు నువ్వని మానవ భాషలో ప్రశ్నించింది. నా పేరు కిషోర్, భూలోక వాస్తవ్యుడిని. ఇది చూడ్డానికి వచ్చాను, కానీ ఇక్కడ దాకా వచ్చాక నేను ఇంకా పైకి వెళ్ళలేని అనిపించింది. నాకు ఈ లోకంలో ఉండబుద్ధి కావట్లేదు, నాకు సహాయం చేయి, నన్ను మానవ లోకంలోకి పంపించేయవా అని అడిగేసరికి సరే నేను చెప్పాడు, నా పేరు గరుత్మంతుడు, నేను ఈ పాతాళ లోకానికి ప్రభువుని, ఈ సర్పాలకి నేనే రాజుని. సరే నేను పంపిస్తా, నువ్వు పైకి వెళ్ళిపోదువు కానీ ఒక మనిషిని సాయం, ఒక పావుని నీకు సహాయం ఇస్తా, వెళ్ళిపో, మళ్ళీ తిరిగి రాబోక అని చెప్పి తన ఈక ఒకటి ఇచ్చాడు. ఇచ్చి ఆ పాము చాలా మారం చేస్తుంది నిన్ను తీసుకెళ్ళటానికి, ఈ ఈకను చూపించి దాన్ని బెదిరించు, నా ఈక చూసినా పాముకి భయమేనా అన్నాడు. అన్నాక ఒక పెద్ద పెనుబావును ఒకదాన్ని పిలిచాడు. పిలిచి ఈ కుర్రవాడికి తోడుగా వెళ్ళి ఈ లోకాలన్నీ దాటిచ్చు, భూలోక ప్రవేశం చేయించి తిరిగిరా అని చెప్పి. సరే పాము కుర్రాడు బయలుదేరారు. పాము సహాయం ఉండటం వల్ల అతను ఆ లోకాలన్నీ దాటి వెళ్ళాడుగా కిందకి. అట్లా కిషోరు అలా మొత్తం ఎక్కాడు. మధ్య మధ్యలో పాము మారం చేసి ఇంక నా వల్ల కాదు, నేను రాను, నాకు విసుగ్గా ఉంది అలా అన్నప్పుడల్లా ఏక చూపించి బెదిరించి భూలోకంలోకి తీసుకొచ్చాడు. ఎట్లా గొట్ల తను ఏ పాతాళ గుహలోకి ప్రవేశించాడో దాని గుమ్మంలోకి చేరాడు. చేరాక నువ్వు ఇక వెళ్ళిపో, నీ అవతారం చూస్తే వీళ్ళంతా భయపడతారు, వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమనేసరికి పామంది, నేను వచ్చేటప్పుడు ఎన్ని రోజులకి సరిపడా ఆహారం మూటగట్టి తెచ్చుకుని మోసుకొచ్చుకున్నాను, ఇప్పుడు నాకు తిండి లేదు, నేను వెనక్కి తిరిగి వెళ్ళాలి కదా, తిరిగి వెళ్ళాలంటే నాకు ఇవ్వాలిగా నువ్వు ఏదైనా ఆహారం ఇచ్చి పంపించు, దారి సంచి ఇచ్చి పంపించు, దారి ఖర్చు, నేను వెళ్ళిపోతాననేసరికల్లా ఏమి ఇవ్వాలి? సరే ఇతను అన్నాడు, నా దగ్గర పైసా లేదు, సంపాదించి ఇవ్వడానికి కూడా నాకేం లేదు, నువ్వు ఓ పని చెయ్యి, ఈ గుహలోనే ఉండు, బయటికి రాబాక, ఊళ్ళోకి వెళ్ళి ఏదన్నా సంపాదించుకొస్తానన్నాడు. సరే పాము లోపలే ఉండిపోయింది. ఈ పాతాళ గుహల నుంచి ఇతను బయటకు వస్తుంటే చాలామంది చూశారు. చూడ్డమేంటి, అయ్య బాబోయ్ అప్పుడు అనగా వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావా, నువ్వు ఎలా వచ్చావు, వాళ్ళు ఎవరు రాలేదు సుమి అని ఇతను ఎత్తుకుని తీసుకుపోయారు. ఇక ఎంత వీర పూజ జరిగిందో ఆ ఊళ్ళో. ఇతను ప్రతి లోకంలోనూ ఏముందో, ఏ లోకాలు ఎలా ఉంటాయో, అక్కడ మట్టి ఎట్టా ఉంటుంది, నీళ్ళు ఎట్టా ఉంటాయి, వాళ్ళు ఎట్ట తాగుతారు, ఎట్ట నుంచుంటారు అన్నీ చెప్పుకొచ్చాడు. ఊళ్ళో వాళ్ళు పెద్ద బ్రహ్మానంద భరితులైపోయారు. ఎంత పూజ చేశారో. ఈ సందట్లో పాము సంగతి మర్చిపోయాడు. ఫుడ్ తీసుకెళ్ళి ఆహారం తీసుకెళ్ళలేదు, వీళ్ళ గోల్లో ఉండిపోయాడు. వాళ్ళంతా ఇతనికో ఇల్లు వాకిలి ఏర్పరిచారు, శుభ్రంగా రోజుకొకళ్ళు భోజనం మర్చిపోయాడు. మరి రోజులే. ఇంతలో ఏమైంది, ఎవరిదో ఒక గొర్రె కనపట్లేదు, వాళ్ళ దాంట్లో మేక కనిపించట్లేదు, వీళ్ళది లేగదూడ కనిపించట్లేదు, ఇవన్నీ వచ్చినాయి. క్రమంగా ఏమైంది, 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు మాయమైపోయారు. అయిపోవటం ఏమిటి, ఊళ్ళో వాళ్ళంతా లబోదిబోమనిపోయారు. అయితే ఒకళ్ళు చూశారు, ఒక పెద్ద పాము ఒకటి ఉందని, ఈ పాతాళ గుహలోకి వెళ్తోందని. సరే అందరూ బయలుదేరారు. మొత్తం యువకులు వాళ్ళు వీళ్ళు చాలామంది కత్తులు కటార్లు పుచ్చుకొని దాన్ని చంపేయటానికి పిల్లల్ని మింగేసింది అనుకున్నారు. పెనుబాము కనపడితే మింగేస్తాయి కదా ఈ కొండసిల్వలు లాంటివి. సరే అందరూ అక్కడ చేరేసరికి ఇతను అన్నాడు, మీరందరూ ఇక్కడ ఉండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడతా, నేను ఇందులో ఇచ్చే కదా వచ్చాను అనేసరికి వీళ్ళంతా ఒప్పుకున్నారు. ఆయుధం ఇవ్వబోయారు. నాకు ఏ ఆయుధం వద్దని లోపలికి వెళ్తే కిషోర్ వచ్చావా, ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి అంటుంది పాము. అనేసరికల్లా నువ్వు ఇంత పని చేస్తావా, నీ దారి నువ్వు పొమ్మంటే నువ్వు తిండన్నావు, నువ్వు తిండి నేను తేలేపోయాను అనుకో, అంత మాత్రం చేత ఇంత పని చేస్తావా, మీ లోకానికి ఎంత చెడ్డ పేరు, నాకెంత చెడ్డ పేరు, ఇట్లాంటి పని చేసావు, ఏదో గొర్రెతో మేకతో సరిపెట్టుకోకుండా పిల్లల్ని కూడా మింగేసావంటే, పిల్లల్ని మింగటం ఏంటి, పిల్లలు ఇక్కడే ఉన్నారు అని లోపలి తీసుకెళ్ళింది పాము. తీసుకెళ్తే 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు హాయిగా ఉయ్యాలూతూ ఆడుకుంటున్నారు లోపల కూర్చుని. ఏం చెప్పింది పాము, నాకు చాలా విసుగు పుట్టిపోయింది,
ఆ ఊరు నుంచి మా లోకం నుంచి ఈ లోకం దాకా వస్తూ నీతో ఎన్ని కబుర్లు చెప్పాను నేను. నాకేమో కబుర్లు అలవాటైపోయినాయి. ఓహో. నేను ఒక్కదాన్నే ఏముంటాను ఇక్కడ, మా లోకం వాడెవడు లేడు, మీ లోకం వాడు కూడా లేడు. అవి ఇవి మింగేటప్పుడు పిల్లలు కబుర్లు చెప్పుకుంటుంటే నాకు నచ్చింది. అందుకని వాళ్ళని ఆరుగురిని తెచ్చి లోపల పెట్టుకున్నాను, వీళ్ళని నా దగ్గర అట్టి పెట్టుకున్నా. కావాలంటే నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళిపో అన్నాడు కిషోర్. వెళ్ళాలంటే నాకు ఆహారం ఇవ్వాలి కదా అంటే, సరే నీకేం కావాలంటే 5 దున్నలు కావాలని అడిగింది పాము. 5 దున్నలు నాకు సరిపోతాయి దారి ఖర్చుకి అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, పిల్లల్ని వెంబడి తీసుకుని బయటికి వెళ్ళాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చచ్చిపోయారు అనుకున్న పిల్లలు బతికొచ్చేసరికల్లా వాళ్ళంతా చాలా సంతోషించి, సరే అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, నేను పాముతో మాట్లాడాను, దానికి 5 దున్నలు కాబట్టి 5 ఏమిటి 500 దున్నలైనా ఇస్తాము, నువ్వు దానికి ఒప్పించు అనేసరికల్లా సరే దున్నల్ని సమర్పించారు. కానీ దీనికి వెళ్ళటం ఇష్టం లేదు ఆ పాముకి. అక్కడ కనపడకుండా వెళ్ళిపోయింది, దున్నల్ని పుచ్చుకుని వెళ్ళిపోయింది. జనం అంతా సంతోషించారు. ఇంకా వీరపూజ పెరిగిపోయింది. అసలు ఇంచుమించుగా కిరీటం లేని రాజుని చేశారు అతన్ని ఆ ఊళ్ళో. అయితే ఇక్కడికి 100 ఆమడ దూరంలో ఉన్న ఒక రాజుగారికి ఓ కూతురు ఉంది. కొంతకాలం గడిచాక రాజుగారి కూతురు చెలికత్తెలు పరివారంతో సహా మాయమైపోయారని ఒక కబురు ఆ ఊరు ఈ ఊరు దాటుకుంటూ వీళ్ళ ఊరికి వచ్చింది. అయ్యో, ఇది పావు పనేనేమోనని ఇతనికి అనిపించింది. ఇతని దగ్గర గరుత్మంతుడు ఈక మాత్రం ఉంది ఇతని దగ్గర. సరే ఇతను ఏం చేశాడు, ఈ లోపల ఆ కబుర్లు బాగా వచ్చినాయి. తర్వాత ఎవరైతే రాజకుమార్తెను కనిపెడతారో అర్ధరాజ్యం ఇచ్చి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తారని. పిల్ల పెళ్లి సంగతి సరే, ఆ పాము ఇక్కడ ఉండిపోతే లేనిపోని గోల, దాందే ఈ పని. ఇప్పుడు ఒకవేళ ఏమైనా అయితే పరివారానికి యాక్సిడెంటో ఏదో కావాలి, ఏమీ లేకుండా గుర్రాలు పూల్చిన రథాలతో సహా మొత్తం పరివారం అంతా ఎక్కడికి మాయమైపోతుంది. అదే ఇతను ఏం చేశాడు, వెతుక్కుంటూ బయలుదేరేసరికల్లా వెతగ్గా ఆ రాజ్యానికి చివర ఆ రాజకుమార్తె పరివారంతో సహా వనవిహారానికి వెళ్ళింది. ఆ వనంలో ఉంది ఒక పెద్ద గుహ. ఇతను పోయాడు అందులోకి. ఆ కిషోర్ వెళ్ళేసరికల్లా లోపల పాము సయ్యాట్లాడుకుంటూ హాయిగా ఉంది. ఆ పాత గుహలో మొదటిసారి పిల్లల్ని తెచ్చేటప్పుడు ఆ పిల్లలకి బయటికి రావడం ఇష్టం లేదు, ఆ పాము తోక మీద ఆడుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ చూస్తే రాజకుమార్తె ఉయ్యాలుగుతోంది లోపల. తను తెల్లబోయాడు, ఏమిటి ఇట్టా చేసావు అని. నేనేం చేయను కిషోర్, నాకేమో మనుషులు కావాలి, చాలా కబుర్లు కావాలి. నేను రాజకుమార్తెను ఏం చేయాలి, పిల్ల రవ్వలాంటి పిల్ల, చక్కగా పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాన్నారు, అప్పుడప్పుడు వస్తూ ఉండి మీ ఆవిడతో సహా, నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను అనేసరికల్లా ఇతను చాలా కేకలేసాడు, ఇట్లా చేయకూడదు, చాలా ఇబ్బంది, ఇట్లా చేయటానికి వీల్లేదు అనేసరికల్లా నేనేం చేయను, నాకు కబుర్లు కావాలి. ఈ పిల్లని తెచ్చానా, పిల్ల ఎంచక్కా పాడుతుంది అనుకున్నావు, అది చక్కగా పాడుతుంది, నాట్యం చేస్తుంది, పరివారం అంతా ఉన్నారు, వాళ్ళే తిండి గిండి అన్నీ పట్టుకొచ్చి వండి పెడతారు పిల్లకి, పిల్ల కబుర్లు చెప్తుంది, వాళ్ళంతా కూడా కబుర్లు చెప్తారు, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను చాలా సంతోషంగా ఉన్నాను, చుట్టలు చుట్టుకుని నుంచుంది పాము. సరే ఇతను విసిగిపోయాడు, నువ్వు వెళ్తావా వెళ్ళవా అనేసరికల్లా అయితే సర్పం ఉంది, సరే నేను ఎవరిని తేకూడదు అంతే కదా, సరే నువ్వు ఒక పని చేయి, నీ దగ్గర గరుత్మంతుడు ఈక ఉంది కదా, ఆ ఈకతో నా పడగ పక్క నుంచి 2 వైపులా గీరు, 2 తలలు వస్తాయి, నాకు 2 తలలు మొలుస్తాయి, ఆ 2 తలల మీద గీరేవంటే చేరుకో పక్కన ఇంకో 2 తలలు వస్తాయి, 5 తలలు అవుతాయి. హాయిగా నేను ఒక తలతో కబుర్లు చెప్పుకుంటుంటాను, నాలో నేను 5 తలలతో నేను కబుర్లు చెప్పుకుంటాను, నువ్వు పాము తల గీరేసి నన్ను నా 5 తలలను చేసి ఈ రాజకుమార్తెను తీసుకుపోను అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఆ గరుత్మంతుడు రెక్క తీసి ఈక తీసి ఈక పెట్టి గీసేసరికల్లా ఇట్లా వచ్చేసినాయి 5 తలలు ఆ పాముకి. వచ్చేసరికల్లా సరే వాళ్ళంతా సంతోషించారు. రాకుమార్తె ఆ బాయ్ వెళ్ళొస్తానని మామూలుగా చెప్పి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తాను అని కూడా చెప్పింది పాముతోటి. ఇతను దీనికి 5 తలలు తప్పించి తను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆ సర్పం ఎవరిని పట్టుకెళ్ళలేదు, ఎక్కడికి రాలేదు, ఏమి కబుర్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేది. సరే రాజకుమార్తెని దింపేశాడు, వివాహం అది వద్దన్నాడు కానీ వాళ్ళు ఒప్పుకోలే, ఏదో పెద్ద బహుమతి చేసి పంపించారు. కిషోర్ వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత అతను వినేవాడు, 5 తలల నాగేంద్రుడు కనపడ్డాడని, అతనికి పూజ చేస్తున్నారని కొన్ని ఊళ్ళల్లో. ఆ 5 తలలు కాస్త 11 తలలుగా కనపడ్డాయని ఒకసారి, 1000 తలల నాగేంద్రుడు మాటలు అలాగే కదా పుడతాయి. అవును అవును. ఆ 5 తలల నాగుపాము ఇట్లా ఒక మనిషితోటే వచ్చిందని ఈ కథ. బాగుంది కదా, విచిత్రమైన కథ. చాలా బాగుంది రమ్మగారు, చాలా చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. రైట్, నమస్తే. నమస్తే.